హలో తారిక. హాయ్. మూవీ టికెట్సా? ఎస్, ఈవినింగ్ 6 ఈ రోజు 6 గంటలకా? ఈ రోజు కుదరదే. అర్రరే, ఏమైంది? 8 o'clock ముందు రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. రిపోర్టా? ఏంటది? ఏం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు తారిక? ఈరోజు మీకు మేము ఎలాంటి కేసు ఇవ్వలేదు కదా. పైన నుంచి వచ్చింది. ఓ, పైనుండా? అయితే మీరు రారా? ఈరోజు నాట్ పాసిబుల్ అభిజిత్. ఏంటి తారిక, చాలా కష్టపడి టైం అలొకేట్ చేశాను, అది కూడా మీకోసమే. లేదా మీకే తెలుసు కదా, మాకు అస్సలు టైం ఉండదు. వీ ఆల్వేస్ ఆన్ బిజీ షెడ్యూల్. నాకు తెలుసు అభిజిత్, మీరు చాలా బిజీగా ఉంటారని. అందుకు నేనేం చేయాలి? నా షెడ్యూల్ బిజీగానే ఉంది. సరే, షెడ్యూల్ బిజీగా ఉంది. మేడం, మీ షెడ్యూల్ ఎందుకు బిజీగా ఉందంటే మాలాంటి సిఐడీస్ మీకు కేసు ఇస్తున్నారు కాబట్టి, లేదా ఖాళీగానే కూర్చోవాల్సి ఉంటుంది. అది సరే, మీరు తెచ్చిచ్చే కేసునే మేమే సాల్వ్ చేసి ఇస్తున్నాము. ఒక్క నిమిషం, మీకేమనిపిస్తోంది? ఈ కేసు సాల్వ్ అవుతోంది కదా, వాటన్నిటికీ ఫారెన్సికే కారణమనా? అఫ్ కోర్స్, సిఐడి ఇంత ముందుకు వెళ్తుందంటే అందులో ఫారెన్సిక్ భాగం కూడా ఉంది. ఫారెన్సిక్ ఉన్నందువల్లే నేరస్తులు చిక్కుకుంటున్నారు. నో, నేను ఇదంతా ఒప్పుకోను. మీరు ఒప్పుకొనే తీరాలి. మేం గనుక లేకపోతే పాపం అమాయకులందరూ ఇబ్బంది పడుంటారేమో. మేమే సరైన దారిని చూపిస్తున్నాం. అరే మేడం, మీరు ఎలాంటి దారి చూపించడం లేదు. మేము కష్టపడి బయటికి వెళ్ళి ఆధారాలు సేకరించి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాము. మీ కంటి ముందు తీసుకొచ్చి పెడుతున్నాం. ఆ తర్వాత కలర్ గా ఇలాంటి నీళ్ళల్లో మీరు కలిపి ఏదేదో చేసి ఒక విచిత్రమైన రిజల్ట్ ని తీసుకొచ్చి మా చేతుల్లో మీరు పెడుతున్నారు. విచిత్రమైన రిజల్టా? అవును, విచిత్రమైన రిజల్టే. అందులో ఎలాంటి ఒక యూస్ ఉండదు. మీరు కేసుని సాల్వ్ చేసే బదులు ఇంకా డిఫికల్ట్ చేస్తున్నారు. మీకు అలా అనిపిస్తుందా? అలా అనిపిస్తే ఎందుకు ఫోరెన్సిక్ వస్తున్నారు? ఇక నుంచి మీరు ల్యాబ్ లోపలికి రాకూడదు, అర్థమైందా? అవును. తర్వాత అభిజిత్, మనిద్దరి మధ్యలో ఏదైతే ఉనిందో అదైపోయింది. అలా ముగిసిపోయేంత మనకిద్దరి మధ్య ఏముందేంటి? అసలు ఏమీ లేదు. నిన్న నా జీవితంలో ఒక పెద్ద సందర్భమే జరిగింది. ఏమైంది? అదేంటంటే, నేను ఎప్పటిలాగే పాల్గొనడానికి వెళ్ళాను. అప్పుడు సడన్ గా ఏమైందంటే, ఇటు చూడు, నేను ఫోటో తీసా. అరేరే, చూద్దాముండు. ఫొటోస్ బాగా తీసావు. సరే మా, ఇలాగే చాలా ఫొటోస్ సరేరా, వెళ్దాం. సరే, సడన్ గా ఏమైంది? నేను పాల షాప్ కి ఎప్పుడు వెళ్ళానో అక్కడ సడన్ గా అక్కడ ఎవరున్నారో నాకు తెలియలేదు. ఒక అతను సడన్ గా నా ముందుకొచ్చి నించున్నాడు. సైకిల్ మీద ఉన్నాడు. తన్ని చూసి నేను చాలా భయపడ్డాను. తర్వాత ఫోటోస్ తీసా. నువ్వు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? ఈ పిల్లలున్నారే, ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వరు. ఇదెవరు? ఎవరో అంకుల్ అక్కడ పడుకున్నారు. ఇలా చూడండి, ఆ అంకుల్ మీరు డిస్టర్బ్ చేయకూడదు. ఆ వైపుకి వెళ్ళి ఆడండి, సరేనా? సరేమా. సరే, తర్వాత నువ్వు పాల్గొనడానికి కొట్టుకు వెళ్ళావు. తర్వాత సడన్ గా ఏమైంది? బ్రదర్, ఇదిగోండి ఖాళీ గ్లాస్. ఎంతైంది? 30 రూపాయలన్నా. సరే. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. ఆ సైకిల్లోంచి వచ్చాడు. సడన్ గా తన చెయ్యి నా గొంతుకు పైన పెట్టాడు. ఖచ్చితంగా చైన్ దొంగ అయి ఉంటాడు. సరిగ్గా చెప్పు, నాకు అలాగే అనిపించింది. అమ్మా, నేను ఇంకా సూపర్ గా ఫొటోస్ తీసా. ఎందుకే డిస్టర్బ్ చేస్తున్నావు? ఆంటీతో మాట్లాడనివ్వట్లేదు. ఇదేంటి? ఇలా చూడు, ఇది ఎవరో చూడు. ఏవండి, కాస్త ఇక్కడికి రండి. ఇలా చూడండి, ఇది ఏంటి? నువ్వు పిల్లల్ని చూసుకుని ఇక్కడే ఉండు, మేము వెళ్ళి చూసొస్తాం. సరేరా. హే ఫ్రెండ్స్,
అక్కడ చెట్టు దగ్గర ఎవరో ఉన్నారు, రండి చూద్దాం. పిల్లల్ని ఇటు ఆడుకోమనండి. ఎక్స్క్యూజ్ మీ, హలో బ్రదర్, తప్పైన చోటు మీరు పడుకున్నారు. ఇది పడుకునే చోటు కాదు, పిల్లలు ఆడుకునే చోటు. బ్రదర్ లెగండి. బ్రదర్, ఆయన నిద్రపోవట్లేదు, చనిపోయాడు. ఐ థింక్ యువర్ రైట్. సిఐడికి ఫోన్ చేద్దాం. బాడీ ఎక్కడ ఉంది? సార్, అక్కడ వెనక బొదల్లో. ఖచ్చితంగా ఈ బాడీ తీసుకొచ్చి ఇక్కడ పడేసినప్పుడు ఎవరో ఒకరు చూసుంటారు. అయినా తీసుకొచ్చిన గుర్తులు లేవు ఇక్కడ. సరే, వాళ్ళనే అడుగుదాం. పంకజ్, మేము చుట్టుపక్కల విచారిస్తాం. అంతవరకు ఏదైనా దొరుకుతుందో నువ్వు చూస్తూ ఉంటాం. ఫ్రెడీ, పిల్లల్ని ఇక్కడ నుండి వేరే తీసుకెళ్ళు. ఓకే సార్. పిల్లలారా రండి రండి రండి, నాతో రండి. నేను ఒక అద్భుతమైన కథ ఒకటి చెప్తాను మీకు. రండి. శాబాష్, గుడ్ గుడ్. సరే, మీరు ఒక విషయం చెప్పండి. ఇక్కడ మీ గ్రూప్లో ఇక్కడికి రాని ఒక వ్యక్తిని మీరు ఇక్కడ ఏమైనా చూసారా? ఎందుకంటే ఎవరైనా చూస్తే మీకు అనుమానం వచ్చి ఉండొచ్చుగా. సార్, ఇక్కడికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారని ఎవరూ చెప్పలేరు సార్. మేము పిక్నిక్ వచ్చాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఐసీ, ఇక్కడ ఎంత పెద్ద సంఘటన జరిగింది. ఇక్కడ ఒక బాడీ దొరికింది, కానీ ఎవ్వరు ఏమీ చూడలేదు కదా. ఇలా చూడు, నువ్వు ఇక్కడే కదా పనిచేస్తున్నావు. అవును సార్. అయితే రోజు ఇక్కడే కదా ఉంటావు, నువ్వు కూడా ఏమీ చూడలేదా? సార్, నేను గడ్డి కోస్తూ ఉన్నాను సార్. నేను తోట పని చేసేవాడిని. సాయంత్రం లోపు నేను పని మొత్తం ఫినిష్ చేయాలి సార్. అందువల్ల బిజీగా ఉన్నాను సార్. ఆ పనిలో పడి ఏమీ చూడలేదు సార్. కానీ నాకొక శబ్దం వినిపించింది. ఏమిటా సౌండ్? ఎవరో బైక్లో వచ్చినట్టు, స్పీడ్గా వెళ్ళినట్టు, ఏదో అర్జెంట్లో ఉన్నట్టు. అది డెఫినెట్గా బైక్ సౌండేనా? అవును. అవును సార్, నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది. అది ఖచ్చితంగా బైకే. దాని శబ్దం ఊమ్ అని వినిపించింది. అంటే వీళ్ళందరూ చూడటానికి ముందే తీసుకొచ్చి బాడీ పడేసి వెళ్ళిపోయాడనమాట. అయ్యుండొచ్చు. వట్టి సౌండే విన్నారా, లేక ఎవరైనా చూసారా? లేదు, సౌండ్ వినిపించింది. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్, అక్కడి నుండి. అక్కడ? అవును సార్, అక్కడి నుండే. ఈ అడవి లోపల ఎలా బైక్ వచ్చి ఉంటుంది? కిందకు వెళ్ళి చూద్దాం. ఇదిగో, బైక్ ఇక్కడే నిలబడింది. అలాగే ఈ విక్టిమ్ ఆ బైక్ వాడితో పాటే వచ్చుంటాడు. ఇద్దరి మధ్య గొడవ, కొట్లాట జరుగుంటుంది. అయ్యుండొచ్చు, కానీ ఏ మనిషైనా ఎంత దారుణంగా చంపుతాడా? కళ్ళు పీకేశాడు, నోరు చీల్చేశాడు, మెడ నరికేశాడు. ఏ ఆయుధంతో చంపడానికి కూడా అర్థం కావట్లేదు. సార్, దేంతో కొట్టారో సలోంకి సార్ కరెక్ట్గా చెప్పేస్తారు సార్. ఎందుకు?
సొలంకి సార్ లేకపోతే ఈ కేసుని సాల్వ్ చేయలేరా? మనం ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని నిలబడతామా? నాకు ఎవరి సహాయం అవసరం లేదు. ఏంటి నేను చెప్పేది కరెక్టేనాదయ్యా? చూద్దాం. మరి ఇంకేంటి, బాడీ ఇక్కడే దొరికిందంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఎవరో ఒకరు చూసుంటారు కదా. చుట్టుపక్కల ఎవరినైనా ఎంక్వైరీ చేద్దాం. ఇదిగో బాబు, ఇలా చూడు. ఇతన్ని ఎప్పుడైనా చూసావా? వీడెవరు? వీడికేమైంది? చంపేశారు ఈరోజే. లేదు సార్, నేను చూడలేదు. మొహం సరిగ్గా కనిపించట్లేదు సార్, ఎలా చెప్పమంటారు? సరే ఓసారి ఈ డ్రెస్ చూడు. ఈ డ్రెస్ ఎవరైనా వేసుకుని ఇక్కడ తిరిగినట్టు నీకు గుర్తుందా? అవును సార్, ఒక మనిషిని చూశాను. ఇదే డ్రెస్సు, తలపైన ఎల్లో కలర్ క్యాప్ ఉంది సార్. ఎల్లో టోపీనా? అవును సార్. అయితే మరి వాడి మొహం చూసుంటావుగా? లేదు సార్, మొహం సరిగ్గా గుర్తులేదు. కానీ అతను ఒళ్ళు వయసు చూస్తుంటే ఇలాగే సార్ ఉన్నాడు. డ్రెస్ ఇలాగే వేసుకున్నాడు సార్. వీడిని ఎప్పుడు చూసావు? మొన్న చూశాను సార్. వీడు ఒంటరిగా వచ్చాడా లేక వీడితో ఎవరైనా వచ్చారా? ఒంటరిగానే ఉన్నాడు సార్. 2 రోజులుగా వాడు ఇక్కడేం చేశాడు? ఒకవేళ విక్టమ్ ముందే ఇది చేసి ఉంటాడేమో, తర్వాత చంపేసుంటారు. అయితే సాధ్యం ఉంది. వీళ్ళు మొన్నే చూసానని చెప్తున్నారు. ఈరోజు చూసినవాడు దొరికితే బాగుంటుంది. చూద్దాం, ఇక ఎక్కడైనా అడిగి చూద్దాం. హలో, మేము సిఐడీస్. హే, ఆగు. ఎక్కడికి? మేమేమీ చేయలేదు. మేము జస్ట్ ఒకరినొకరిని ప్రేమించుకుంటున్నాం. మరి ఎందుకు పారిపోయారు? సార్, నేను తనని కిడ్నాప్ చేయలేదు. తను ఇష్టపడి నాతో వచ్చింది. మేము ఊరికే ఇటువైపు వస్తాం. మీరు ఇక్కడ తరచూ వస్తుంటారా? అవును సార్. మీ తల్లిదండ్రులకి తెలుసా? తెలియదు సార్. కానీ సార్, టైం రాగానే మేమందరికీ నిజం చెప్పేస్తాం. నిజం సార్. సరే, సరిగ్గా చెప్పాలి. ఓకే, అలాగే సార్. ఒకసారి చూడు. ఇతన్ని ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? అవును సార్, నేను ఇతన్ని చూశాను. స్కై బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ఇంకా ఎల్లో కలర్ టోపీ. ఆ టోపీకి మధ్యలో రెడ్ కలర్ రౌండ్ ఉంటుంది. సరే, ఈ వ్యక్తిని మీరు ఎప్పుడు చూసారు? చివరి 3 రోజులుగా మేము డైలీ చూస్తున్నా. 3 రోజులుగా? ఆ పంక్చర్ కొట్టోడు మొన్నే చూసినట్టు చెప్పాడు. ఏ టైంలో చూసారు? సార్, 10 నుండి 12 గంటల లోపు చూసాం. అతనితో పాటు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఇతను ఒంటరిగానే ఉన్నాడు. అతను నడుస్తూనే వెళ్ళేవాడు. ఏంటి? సరే, వెళ్ళండి. త్వరగా ఇంట్లో చెప్పాలి. ఓకే, అలాగే సార్. ఈ వ్యక్తి ఇంకా ఆ బైక్లో ఉన్న వ్యక్తి వేరు వేరు దారిలో వేరు వేరు టైంలో వచ్చారనుకుంటాను. కానీ బైక్ వాటిని ఎవరు చూడలేదు. ఎందుకు? ఒక్క నిమిషం. కొంతమంది వీడిని ఇక్కడ చూశారు, ఇంకొంతమంది ఏమో అక్కడ చూశారు. కానీ పిక్నిక్కి ఇటువైపు రావాలి, కానీ ఒక్కదారి కదా ఉంది. కానీ ఇంత దూరం ఎందుకు నడుచుకుని వచ్చుంటారు? అదేం కాదు, ఇంటర్ రోడ్ వరకు ఆటో లేదా కార్లో వచ్చుంటాడు. ఒకవేళ సిటీ నుండి ఇక్కడికి వాడు నడుచుకుని వచ్చే అవకాశం ఉంది. సరే, మనం మెయిన్ రోడ్లో వెళ్ళి కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ. ఏం చేస్తున్నావు? స్క్రాచ్ పడిపోతుంది. సార్ చూస్తే తిడతారు. ముందు కిందికి దిగు. దిగు, దిగవయ్యా. ఎవరా సారు? ఎల్లో కలర్ టోపీ వేసుకున్నారుగా. ఎవరా ఎల్లో కలర్ టోపీ? ఆయనే నాకు డబ్బులు ఇచ్చారు. ఈ కారుని చూసుకోమని చెప్పారు. ఆ ఎల్లో టోపీ వ్యక్తి ఎక్కడున్నారు? తెలీదు. ఇంతవరకు ఆయన ఇక్కడికి రాలేదు సార్. ఎప్పటి నుంచి రాలేదు? ఈరోజే. 3 రోజులుగా ఆయన ఇక్కడికి వస్తున్నారు సార్. 10 నుండి 12 గంటల లోపు. అంతేకాదు, నాకు 500 ప్రతిరోజు ఇస్తున్నారు. అందుకే నేను ఈ బండిని చూసుకుంటున్నాను. ఇవాళ కూడా వచ్చారు, కాకపోతే తిరిగి రాలేదు.
ఇదిగో ఇతనే మీ సారా? అబ్బే కాదు సార్, ఈయన మా సార్ కాదు. ఆయనకి ఇలాంటివి జరగదు సార్. ఇతన్ని ఎవరో హత్య చేశారు. చూడండి, ఆయన్నెవరు ఎందుకు చంపుతారు? అదే కనిపెట్టాలని చూస్తున్నాం. సరే, మీ సార్తో ఎవరైనా వచ్చారా? లే సార్, ఆయన ఒంటరిగానే వస్తారు. ఎవరిని చూడ్డానికి వెళ్తున్నానో ఏమైనా చెప్పారా? అది నాకు తెలీదు, కానీ గుర్తుకొచ్చింది. ఆయన 3 రోజులుగా ఈ కారులోనే వస్తారు. కారు నుండి దిగిన వెంటనే ఆయన దగ్గర ఉన్న పళ్ళం నాకు ఇచ్చేస్తారు. పసుపు రంగు క్యాప్ పెట్టుకుంటారు. ఆ తర్వాత పళ్ళం తీసుకుని నాకు 500 ఇచ్చి వెళ్ళిపోతారు. ఎల్లో టోపీ బాడీ పక్కన కనపడలేదు. ఒకవేళ బండ్లో ఉంటుందో. కారు లోపల కూడా టోపీ లేదు. కానీ ఖచ్చితంగా మనకి ఆ ఎల్లో టోపీ దొరకాలి. ఈ వ్యక్తి గురించి ఎవరెవరు చెప్తున్నారో వాళ్ళందరూ ఆ ఎల్లో టోపీని మెన్షన్ చేస్తున్నారు. సార్, మీరేం చేస్తున్నారు? తారిక, ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. హత్య ఏ పొజిషన్లో చేశారని. ఏ పొజిషన్లో చేసుంటారు? ఈ పొజిషన్లో చేసుండొచ్చు. దాడి చేసినవాడు నాకన్నా చిన్నవాడు, కానీ చాలా ప్రమాదమైన వాడు. తెలుసుకో. చూసావా తారిక, ఇదే అది. ఇదే ఆ నిజమైన వెపన్. వావ్ సార్, వి హావ్ డన్ ఇట్. yes we have done it. ఇప్పుడు దీని హెల్ప్ తో మనం నిజమైన వెపన్ ని కనిపెడదాం. నేను వెళ్ళి దొరుకుతుందా చూస్తాను. హలో. లేదు, మాకింకా ఏమీ తెలియట్లేదు. ఇంకా ప్లీజ్ మీరు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మాకు డిస్టర్బ్ చేయకండి. అభిజిత్ ఫోన్ చేశాడా? పెన్ను, క్యాపు, ఎన్ని వస్తువులు అసలు ఎక్కడుంటాయి? మన చుట్టుపక్కల బాగా వెతకాలి. మనకి ఏం దొరికినా యూస్ అవుతుంది. రెడ్ ఎల్లో కలర్ క్లాత్. అభిజిత్, దయ్యా, ఇది చూడు. ఈ పీస్ దొరికింది. ఇది టోపీది కూడా కావచ్చు. చనిపోయిన వాడు తల మీద ఇది ఉండొచ్చు. గుడ్డ ఇక్కడే ఉందంటే టోపీ కూడా ఇక్కడెక్కడో ఉండాలి. రే దత్తమ్మ. ఓయమ్మో, అయ్యో సార్. అరే ఏమైందిరా? సార్, ముళ్ళు గుచ్చుకుపోయింది. సైలెంట్ గా మెడ దగ్గర, మెడ దగ్గర సరే, సార్. కదలకు, నేను చూసుకుంటాను. సార్, చూడండి. అలా నుంచో. అలాగే, అలాగే. అమ్మా. సరే సరే, నేను చూసుకుంటాను. ఇలా రా, మెల్లగా.
నీ వల్ల ఫస్ట్ టైం మనకు ఒక మంచి విషయం జరిగింది. నువ్వు పడిపోవడం వల్ల టోపీ దొరికించాడు. నీ వల్లే దొరికింది. థ్యాంక్ యూ. నిఖిల్, వెళ్ళి ఆ క్యాబ్ తీసుకురా. సార్ అదే ఎల్లో క్యాప్. కింద వై. ఈ క్యాబ్ చాలా విచిత్రంగా చిరిగింది. అయినా ఈ క్యాబ్ ఎలా అక్కడికి వెళ్ళింది? ఏయ్ ఏ ఆగో, ఆగరా. లేవరా, హెల్మెట్ తీయే. సార్ నేనేమీ చేయలేదు సార్. నేనేమీ చేయలేదు సార్. దయచేసి నన్ను వదిలేయండి సార్. ఏమీ చేయకపోతే ఎందుకు పారిపోయావు? అది ఎందుకు పారిపోయావు? సార్ అది వాడిని చూడరా. వాడిని ఎందుకు చంపావు? సార్ నేనెందుకు సార్ హత్య చేస్తాను? ఇతను ఎవరో నాకు అసలు తెలియదు సార్. హంతకులు ఇలాగే చెప్తుంటారు. లేదు సార్, నేను చెప్పేది నమ్మండి సార్. అసలు నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని సార్. మీరు నా కెమెరా కూడా చెక్ చేయండి సార్. ఎందుకు మమ్మల్ని చూసి పారిపోయావు? సార్ మిమ్మల్ని చూసి భయపడ్డాను సార్. ఎందుకంటే అక్కడ ఫోటోగ్రాఫ్స్ తీయకూడదు సార్. అందువల్ల మీరు నన్ను పట్టుకోవడానికే వచ్చారని చెప్పి అనుకున్నాను సార్. అందుకే పరిగెత్తాను సార్. నిన్న నువ్వు అడవిలోకి వెళ్ళావా? అవును సార్. ఏ టైంలో? అది దగ్గర ఒక 10 నుంచి 12 లోపు ఉంటుంది సార్. ఎందుకు 10 నుంచి 12 ఎందుకంటే సార్ ఎక్కువ జంతువులు ఆ సమయంలోనే బయటికి వస్తాయి సార్. సరే, హత్య చెయ్యకపోయినా హత్య చేయడం చూసుంటావు కదా? లేదు సార్, నేనేమీ చూడలేదు. శబ్దం వినిపించిందా? లేదు సార్. ఎవరైనా కన్ఫ్యూజ్డ్ స్టేట్తో అక్కడ ఉండడం నువ్వు చూసావా? లేదు సార్. కానీ సార్ నేను ఒక శబ్దం విన్నాను సార్. ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ శబ్దం వచ్చిన వైపే వెళ్ళాను సార్. నువ్వు ఏ సౌండ్ వినలేదని ఇప్పుడేగా మాతో చెప్పావు. ఇప్పుడేమో సౌండ్ విన్నాను అంటున్నావు. లేదు సార్, ఇది అటువంటి శబ్దం కాదు. ఇది వేరే ఒక శబ్దం సార్. ఇది సాధారణమైన శబ్దం కాదు సార్. ఇదేంటిది సార్? ఇదే ఆ పక్షి. దీన్ని ఫోటో తెద్దామని చెప్పి వెళ్ళాను సార్. కానీ తీలేకపోయాను సార్. సార్ నేను ఒక 3-4 రోజులుగా ఈ పక్షిని ఫోటో తీయడం కోసం వచ్చాను సార్. అవును, ఇదేంటి పక్షి? అది నాకు తెలియదు సార్. కానీ సార్ ఈ పక్షిని మనం ఇండియాలో చూడలేదు సార్. సరే నిఖిల్ సార్, వాడిని తీసుకెళ్ళు. కేసు సాల్వ్ అయ్యేంత వరకు నువ్వు మా కస్టడీలోనే ఉండాలి. వెళ్ళు. సార్ నేనేమి చేయలేదు సార్. ప్లీజ్ సార్. సార్ నన్ను వదిలేయండి సార్. ఒక వ్యక్తి ఒక చోట్లో తన కార్ని పార్క్ చేస్తున్నాడు. అక్కడ నుండి పిక్నిక్ స్పాట్కి వాడు నడుచుకుని అంత దూరం వెళ్ళాడు. అది కూడా ఒక్కరోజు కాదు, వరుసగా 3 రోజులకి. 3వ రోజు వాడి మీద దాడి జరుగుతోంది. అలాగే హత్య చెయ్యబడ్డాడు. ఇంకా తన క్యాబ్ కనిపించట్లేదు. క్యాప్ ఏమో చెట్టు పైన దొరికింది.
అసలు ఆ అంతకుడు ఎందుకు ఆధారాన్ని చెట్టు మీద దాచాలి? హత్య 10 నుంచి 12 జరిగింది. మనకు కూడా అప్పుడే బాడీ దొరికింది. చనిపోయిన వాడితో పాటు ఎవరూ రాలేదు. హంతకుడు పారిపోవడం కూడా ఎవరూ చూడలేదు. చూస్తుంటే ఎలా ఉందంటే హంతకుడు గాల్లో ఎగురుకుంటూ వచ్చి గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఎగిరిపోయాడా? దయా, మనకి విక్టిమ్ కన్నా ఇంకెక్కడి నుండో దొరికింది. క్యాప్ వేరే చోట్లో, వాడి మొహం మీద విచిత్రమైన గాయాలు, క్యాపు చిరిగిపోయి ఉంది. ఒకవేళ ఈ అంతకుడు ఈ పక్షి అయి ఉంటుందా? హత్య చేసి ఎగిరిపోయింది కావచ్చు. విక్టిమ్ ఈ పక్షిని చూడగానే స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. ఆ పక్షి కూడా వీడిని ఈజీగా చంపేసి అక్కడి నుంచి ఎగిరిపోయి ఉండొచ్చు. అందువల్ల పాపం విక్టిమ్ అరవలేక ఎంతో బాధపడి ఉంటాడు. ఫోటోగ్రాఫర్ సరిగ్గానే చెప్తున్నాడు. సార్, ఒకవేళ ఈ పక్షి ఎలా హత్య చేస్తుంది? పంకజ్, నువ్వు ఆ పక్షి రెక్కని గమనించావా? ఆ రెక్క ఇంత పెద్దదిగా ఉంటే పక్షి ఎంత పెద్దది ఉంటుంది? ఆగు తారిక, ఎక్కడికి వెళ్తున్నా? ఆ అభిజిత్ దగ్గరకా? ఫోరెన్సిక్ అవసరమే లేదని నీతో చెప్పాడు కదా. ఫోరెన్సిక్ని విలువివ్వలేదు. కానీ ఏంటి కానీ? ఇంత జరిగినా కూడా అతను నీకొక ఫోన్ కూడా చేయలేదు, సారీ కూడా చెప్పలేదు. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. లేదు, నేను వెళ్తాను. ఇది నా డ్యూటీ, నా పని కూడా నేను పూర్తి చేస్తాను. అవును, అసలు ఇదేం పక్షి? ఫాల్కన్. తెలుగులో వచ్చి గద్ద అంటారు. ఘోరమైన మర్డరర్. నేను తలుచుకుంటే ఇన్ఫర్మేషన్ని నా దగ్గరే ఉంచుకునేదాన్ని. కానీ ఎలాంటి కేసు మన సిల్లి చిన్న గొడవ కన్నా చాలా ముఖ్యమైంది. ఫాల్కన్ ఒక పక్షేనా? అయిన విషయం మనమే కదా కనిపెట్టాం. సార్, స్కెచ్ రెడీగా ఉంది సార్. ఇది ఇండియాలో కనిపించదు. అదే కాకుండా హత్య జరిగిన ఏరియాలో అస్సలు కనిపించదు. అవును సార్, ఆ ఫోటోగ్రాఫర్ చెప్పాడు కదా, ఇండియాలో ఇలాంటి పక్షులను మనం అసలు చూడలేమని. ఫాల్కన్స్ మంగోలియాలోనే ఉంటాయి. మంగోలియానా? దీన్ని మంగోలియా నుంచి తీసుకొచ్చారా? నాకు తెలిసి ప్లాన్ వేసే ఈ అటాక్ జరిపారు. మనం దీని ఓనర్ని కనిపెట్టాలి. నువ్వు చెక్ చేయి, 6 నెలల్లో మంగోలియా నుంచి ఇండియాకి ఎవరెవరు వచ్చారని. సార్, 6 నెలల్లో 20 మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? సార్, 19 మంది వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం ఇక్కడ ఉన్నాడు. రంజిత్. పో రాజు, ఈరోజు నీకు విడుదల. నీ పని అయిపోయింది. ఇకపై నువ్వు ఇక్కడ ఉంటే ఇద్దరం దొరికిపోతాం. సార్, ఫాల్కన్ లోపల ఉంటే డోర్ ఓపెన్ చేస్తారా? మీరందరూ ఎవరు?
నువ్వే రంజితా? అవును సార్. ఏంటి అభిజిత్, వీణ్ణెక్కడో చూసినట్టుగా ఉందే. నువ్వెక్కడే కదా పనిచేస్తున్నావు, నీకేమీ తెలీదా? సార్ నేను గడ్డి పీకుతూ ఉన్నాను, తోటమాలింది సార్. అరే అవును, వీడే కదా ఆ తోటలో పనిచేసేవాడు, పిక్నిక్ స్పాట్లో ఉన్నాడే. ఒక తోటమాలికి ఇంత పెద్ద ఇల్లా? ఇది ఇది నా ఇల్లు కాదు సార్. నేను ఇక్కడ వాచ్మెన్ పనిచేస్తున్నాను సార్. వాచ్మెన్కి ఇంత మంచి డ్రెస్సా? ఏంటి సార్, తోట పని చేసేవాడు మంచి డ్రెస్ వేసుకోకూడదా ఏంటి? ఖచ్చితంగా వెయ్యొచ్చు, మీకు ఆ హక్కు ఉంది. కానీ తోటలో పనిచేసేవాడు హత్య చేయడం. హత్య? నేను ఎవరిని హత్య చేయలేదు సార్. అది ఇప్పుడు తెలిసిపోతుంది. పంకజ్, ఈ తోటమాలికి క్యాప్ చూపించు. ఈ క్యాప్ని గుర్తుపెట్టావా? లేదు. ఇది ఇది ఎవరి క్యాప్ సార్? అభిజిత్, దాని ఓనర్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టినా కానీ అది ఆ పక్షికి నచ్చదు. వెరీ గుడ్ రాజు, వెరీ గుడ్. హే ఆగు ఆగు, దాన్ని అదుపు చేయలేదంటే నిన్ను చంపేస్తాను. రేయ్, మా గురించి ఏమనుకున్నావు? పక్షి ద్వారా మమ్మల్ని ఈజీగా చంపేసి తప్పించుకోవచ్చానా? చెప్పు, ఎందుకు చంపావు? పగ తీర్చుకోవటానికి. ఏమిటా పగ? మోహిత్ నేను బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి 24 గంటలు మేము ఒకటిగా ఉండేవాళ్ళం. తర్వాత మా ఇద్దరికి కాలేజీలో ఒకే అమ్మాయి నచ్చింది సార్. అయితే ఏంటి? తన పేరు స్వాతి. ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడ్డాను సార్. కానీ నా మిత్రుడి కోసం నా ప్రేమని త్యాగం చేశాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని నేను అనుకున్నాను సార్. తర్వాత నేను చేసే పని విషయంగా అప్పుడప్పుడు మంగోలియా వెళ్ళేవాడిని సార్. అక్కడే నేను బర్డ్ ట్రైనింగ్ నేర్చుకున్నాను. ప్రేమ కోసం త్యాగం చేశావా? మరి మోహిత్ని ఎందుకురా చంపావు? ఎందుకంటే మోహిత్ తన్ని మోసం చేశాడు, తన్ని వదిలేశాడు సార్. నేను అక్కడ ఒంటరిగా బ్రతుకుతున్నాను సార్. కానీ వాడు నా ప్రేయస్కి ద్రోహం చేశాడు సార్. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఖచ్చితంగా వాడి మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాను. దీనికి ఎలా ట్రైనింగ్ ఇచ్చావు? సార్, ఐఎమ్ ఏ బర్డ్ ట్రైనర్. పక్షులకి ట్రైనింగ్ ఇవ్వటం నా హాబీ. దీన్ని పెట్టే నా ఫాల్కన్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను. మోహిత్ పైన అటాక్ అయ్యేలా చేశాను. ట్రైనింగ్ నువ్వు ఎక్కడిచ్చావు? ఇక్కడే, ఇంటి వెనకాల. ఎస్, శభాష్. కళ్ళు, వెరీ గుడ్ రాజు. చివరిగా గొంతు దగ్గర అటాక్ చేయ రాజు. ఎస్,
Yes! నువ్వు ప్రేమ కోసం ఒకడిని చంపేశావు. అసలు ప్రేమకి అర్థం ఏంటో తెలుసా? ప్రేమ ఒకడిని మంచోడిని చేస్తుంది, అంతకుణ్ణి చేయదు. నువ్వు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. నీకు ఉరి శిక్ష పడుతుంది.